హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సబ్సర్వియన్స్ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్ లో కన్స్ట్రక్షన్ ఫోర్మెన్ అయిన నిక్ అనే వ్యక్తిని చూపించడం జరుగుతుంది. నిక్కు తన కూతుర్ని కొడుకుని తీసుకుని ఒక రోబోని కొనడానికి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే నిక్కు భార్య మ్యాగీకి ఈ మధ్యనే హార్ట్ ప్రాబ్లం రావడంతో ఆమె హాస్పిటల్లోనే ఉండిపోయింది. అందుకని నిక్కు తన ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి అలాగే ఇంటి పని వంట పని చేయడానికి ఒక రోబోని కొనడానికి వస్తాడు. అక్కడ నిక్కు ఏ టెక్నాలజీతో ప్రోగ్రామ్ చేయబడిన ఒక రోబోని చూస్తూ ఉండగా తన కూతురు ఇస్లా కనిపించకుండా పోతుంది. అప్పుడు ఒక రోబో ఇస్లాని తీసుకుని అక్కడికి వస్తుంది. అప్పుడు ఆ రోబో మీ ఇంటి పనులు చేయడానికి నన్ను కొనండి అని చెప్తుంది. ఆ రోబో నిక్కు కూతురికి బాగా నచ్చడంతో ప్లీజ్ డాడీ మనం ఈ రోబోని తీసుకుందామని చెప్తుంది. దానితో నిక్కు ఆ రోబోని కొనడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ రోజు ఉదయం ఆ రోబో నిక్కింటికి వస్తుంది. అప్పుడు ఆ రోబో ఆ ఇల్లు మొత్తం చెక్ చేసి మీ టైమింగ్ వివరాలు చెప్పండి అని అడుగుతుంది. దానితో నిక్ ఆ రోబోకి ఇంట్లో పనులు ఏం చేయాలో చెప్తూ ఉంటాడు. అప్పుడే తన కూతురు డాడీ నాకు స్కూల్ కి టైం అవుతుందని అక్కడికి వస్తుంది. అప్పుడు ఆ రోబో మీరింకా నాకు పేరు పెట్టలేదని అడుగుతుంది. దానితో నిక్ ఈ రోబోకి మనం ఏం పేరు పెడదామని తన కూతుర్ని అడుగుతాడు. అప్పుడు ఇస్లా ఆ రోబోకి ఆలిస్ అని పేరు పెడుతుంది. తర్వాత నిక్కు తన కూతుర్ని తీసుకుని వెళ్లిపోతాడు. సాయంత్రం నిక్కు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ రోబో ఇంటిని మొత్తం చాలా క్లీన్ గా పెట్టి ఉంటుంది. అది చూసి నిక్కు చాలా ఆశ్చర్యపోతాడు. నెక్స్ట్ రోజు నిక్కు ఆ రోబోని తీసుకుని తన భార్య దగ్గరకు వెళ్తాడు. అయితే మ్యాగీ తన భర్తకి పిల్లలకి దూరంగా ఉన్నందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. దానితో నిక్కు నువ్వేమీ కంగారు పడకు, నీకు ఏమీ జరగదు, మనం మళ్ళీ పాత రోజులలాగే కలిసి ఉంటామని చెప్తాడు. అయితే నిక్కు పనిచేసే బిల్డింగ్ పనులు పూర్తి చేయడానికి ఆ కంపెనీ ఓనర్ లూయిస్ కొన్ని రోబోలను తీసుకుంటాడు. అందుకని మిమ్మల్ని పనిలో నుండి తీసేస్తున్నామని నిక్తో చెప్తాడు. దానితో నిక్ లూయిస్ పై గొడవపడి ఇంటికి వస్తాడు. అక్కడ నిక్కు ఆలిస్తో నన్ను పనిలో నుండి తీసేసి మీలాంటి రోబోలతో పని చేస్తున్నాడు మా బాస్ అని చెప్తాడు. తర్వాత నిక్కు ఒక లవ్ స్టోరీ మూవీ చూస్తూ ఉంటాడు. అప్పుడు నిక్కు ఆలిస్తో నీకు ఈ సినిమా స్టోరీ అంతా గుర్తుందా అని అడుగుతాడు. ఆలిస్ అవునని చెప్తుంది. దానితో నిక్ ఈ మూవీ స్టోరీ నీ మెమొరీలో ఉండటానికి వీల్లేదని చెప్తాడు. దానితో ఆలిస్ ఈ మూవీ స్టోరీ నా మెమొరీలో ఉండకూడదు అనుకుంటే నా మెడ మీద ఉన్న పవర్ బటన్ని క్లిక్ చేయమని చెప్తుంది. అప్పుడు నిక్ ఆ పవర్ బటన్ని క్లిక్ చేసి నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఆ రోబో సినిమాని చూస్తూ ఉంటుంది. అప్పుడు నిక్కు భార్యకి గుండె మార్పిడి ఆపరేషన్ చేయడానికి ఒక వ్యక్తి దొరికాడు అని ఫోన్ వస్తుంది. అందుకని నిక్కు వెంటనే తన భార్య దగ్గరకు వెళ్తాడు. అక్కడ మ్యాగీ నిక్ని బయటకు వెళ్ళమని ఆ రోబోతో పర్సనల్ గా మాట్లాడుతుంది. ఒకవేళ ఈ ఆపరేషన్ ఫెయిల్ అయి నేను చనిపోతే నా పిల్లల్ని చూసుకోవడానికి నిక్కు ఉన్నాడు, కానీ నిక్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, కాబట్టి నిక్ని నువ్వే చూసుకోవాలని చెప్తుంది. తర్వాత మ్యాగీకి కావలసిన గుండె తుఫాన్ కారణంగా క్యాన్సిల్ అవుతుంది. అందుకని మ్యాగీ చాలా ఫీల్ అవుతుంది. తర్వాత నిక్కు తన భార్యకి ఆపరేషన్ జరగలేదు అని చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు ఆలిస్ నిక్కు చేయిని పట్టుకుంటుంది. అయితే ఆ రోబోకి కూడా మనుషులలాగే నాడి కొట్టుకోవడం నిక్కు గమనిస్తాడు. ఆలిస్ కి కృత్రిమంగా తయారు చేసిన గుండె ఉందని తెలుస్తుంది. రోజు రాత్రి నిక్కు తనతో పాటు పనిచేసే ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాడు. లూయిస్ వాళ్ళందరినీ జాబ్ లో నుండి తీసేసినందుకు చాలా కోపంగా ఉంటారు. అందుకని మాంటీ అనే ఒక వ్యక్తి ఆ బిల్డింగ్ లో ఉన్న రోబోలను నాశనం చేయాలని చూస్తాడు. అయితే ఆ రోబోలు ఒక సెక్యూరిటీ రూమ్ లో భద్రంగా ఉంటాయి. అందుకని మాంటీ ఆ సెక్యూరిటీ కోడ్ చెప్పమని నిక్ ని అడుగుతాడు. అయితే నిక్ ఆ కోడ్ చెప్పడానికి ఒప్పుకోడు. అప్పుడు మాంటీ నీ కూతురు పుట్టినరోజే ఉంటుంది అని ఆ పాస్వర్డ్ ని కొడతాడు. దానితో ఆ రోబోలు ఉండే తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు మాంటీ ఆ రోబోలను నరికి చంపేస్తాడు. తర్వాత నిక్ అక్కడి నుండి నిన్న రాత్రి మాంటీ చంపేసిన రోబోల దగ్గరకు వెళ్తాడు. అక్కడ లూయిస్ ఈ సెక్యూరిటీ కోడ్ నీకు తప్ప మరెవరికి తెలియదు, నీ కూతురు పుట్టినరోజు అందరికీ తెలిసిపోయి ఉంటుంది, ఒకవేళ దీనికి కారణం నువ్వేని తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండవని చెప్తాడు. అప్పుడు నిక్కు భార్యకి ఆపరేషన్ చేయడానికి గుండె దొరికిందని ఫోన్ వస్తుంది. వెంటనే నిక్ హాస్పిటల్ కి బయలుదేరతాడు. అక్కడ కొన్ని రోబోటిక్ సర్జన్లు మ్యాగీకి ఆపరేషన్ చేస్తాయి. ఆ ఆపరేషన్ సక్సెస్ అవడంతో నిక్కు తన భార్యని ఇంటికి తీసుకుని వస్తాడు. మ్యాగీ మెల్లగా కోలుకొని ఇంటి పనులు చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు మ్యాగీ మెట్లపై నుండి కింద పడిపోతుంది. నిక్ ఇంటికి వచ్చిన తర్వాత మ్యాగీ కింద పడిపోయిన విషయం ఆలిస్ చెప్తుంది. అప్పుడు నిక్కు తన భార్య దగ్గరకు వెళ్తాడు. కాని మ్యాగీ నాకేమీ జరగలేదు, ఇప్పుడు బాగానే ఉందని చెప్తుంది. ఇలా ఉండగా మాంటీ నిక్కు దగ్గరకు వెళ్లి ఆ రోబోలను నాశనం చేసింది నేనే అని లూయిస్ కి తెలియకూడదు, ఈ విషయం బయటకు తెలిస్తే నిన్ను కూడా ఇందులోకి లాగవలసి వస్తుంది అని నిక్ ని బ్లాక్మెయిల్ చేస్తాడు. అందుకని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. మాంటీ నిక్ ని కొడుతూ ఉండగా ఆలిస్ అక్కడికి వచ్చి మాంటీని కొట్టి నిక్ ని రక్షిస్తుంది. తర్వాత ఆలిస్ నేను రావడం ఆలస్యమై ఉంటే మాంటీ నిన్ను చంపేసేవాడు, నీ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని అంటుంది. అప్పుడు నిక్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావని అంటాడు. అప్పుడు ఆలిస్ నీ భార్య ఎక్కువ కాలం బ్రతకదని చెప్తుంది. దానితో నిక్కి చాలా కోపం వస్తుంది. అందుకని ఆలిస్తో
ఎప్పటికీ నువ్వు నా భార్యవి కాలేవని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆలిస్ మాంటి ఇంటి దగ్గరకు వెళ్లి, నువ్వు నిక్ ని బ్లాక్మెయిల్ చేయడం వలన అతను చాలా ఒత్తిడికి గురవుతున్నాడు. నువ్వు అలా చేయడం నాకిష్టం లేదు. అందుకే నిన్ను చంపేస్తున్నాను అని చెప్తుంది. దానితో మాంటి ఆలిస్ ని షూట్ చేయాలని చూస్తాడు. అందుకని ఆలిస్ మాంటిని చంపేయాలని చూస్తుంది. అయితే మాంటి దగ్గర ఉన్న ఒక రోబో అక్కడికి వచ్చి మాంటిని చంపనివ్వకుండా అడ్డుపడుతుంది. అప్పుడు ఆలిస్ ఆ రోబోని మాంటిని ఇద్దరిని చంపేస్తుంది. నెక్స్ట్ రోజు నిక్కు ఆ రోబోలను నాశనం చేసింది నేను కాదు, ఇదంతా మాంటి చేశాడు అని లూయిస్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు లూయిస్ నిన్న రాత్రే మాంటి చనిపోయాడని చెప్తాడు. దానితో నిక్కు చాలా ఆశ్చర్యపోతాడు. తర్వాత నిక్ ఇంటికి వస్తాడు. అప్పుడు మ్యాగీ చాలా కోపంగా ఉంటుంది. ఇలా ఇద్దరు గొడవ పడుతూ ఉండగా ఆలిస్ మ్యాగీ కొడుకుని తీసుకుని బాత్ టబ్ లో పెట్టి నీళ్లు వదులుతుంది. అప్పుడే ఇస్లా అక్కడికి వచ్చి అదంతా చూసి గట్టిగా అరుస్తుంది. దానితో మ్యాగీ నిక్ ఇద్దరు అక్కడికి వస్తారు. అయితే ఆలిస్ తలుపు తెరవకుండా తన చేయిని అడ్డంగా పెట్టి ఉంటుంది. అప్పుడు మ్యాగీ వెనకాల కిటికీలో నుండి లోపలికి వస్తుంది. దానితో ఆలిస్ మ్యాగీని చంపాలని చూస్తుంది. అప్పుడు నిక్కు తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి ఆలిస్ ని కొడతాడు. అప్పుడు మ్యాగీ ఆ రోబోకి షాక్ ఇచ్చి చంపేస్తుంది. తర్వాత ఆ రోబోని తయారు చేసిన కంపెనీ వాళ్ళు అక్కడికి వచ్చి అది ఎందుకలా ప్రవర్తించిందో అని నిక్ ని అడుగుతూ ఉంటారు. కానీ నిక్ కొడుక్కి సీరియస్ గా ఉండడం వలన హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అయితే ఈ రోబో ఎందుకిలా చేసింది అని దాని తలలో ఉన్న మెమోరీని బయటకు తీసి చెక్ చేస్తారు. ఆ మెమోరీని చెక్ చేస్తూ ఉండగా సర్వర్ మొత్తం ఆగిపోతుంది. అప్పుడే ఒక రోబో దానంతటదే పైకి లేచి అక్కడ ఉన్న ఇద్దరిని చంపేస్తుంది. తర్వాత నిక్ ఒక బార్లో ఉండగా ఆలిస్ అక్కడికి వస్తుంది. దానితో నిక్ చాలా భయపడిపోతాడు. అప్పుడు ఆలిస్ నిన్ను రక్షించడానికి నేను ఉన్నాను, అందుకే మాంటిని చంపేశాను అని చెప్తుంది. అప్పుడు నిక్కు నీ హెల్ప్ ఏమి నాకు అవసరం లేదు, దయచేసి నన్ను వదిలేని చెప్తాడు. దానితో ఆలిస్ నువ్వు చాలా ఆలస్యం చేశావు. అక్కడ ఇప్పటికే మరొక రోబో హాస్పిటల్లో ఉన్నా నీ భార్య పిల్లల్ని చంపడానికి వెళ్ళిందని చెప్తుంది. అప్పుడు నిక్కు మెల్లగా ఆలిస్ ని మాటల్లో పడేసి దాని తలలో ఉన్న మెమోరీని బయటకు తీసి పారిపోతాడు. అయితే హాస్పిటల్లో ఉన్న మరొక రోబో అక్కడ ఉన్న డాక్టర్లందరినీ తన కంట్రోల్లో ఉంచుకోవడం మ్యాగీ చూస్తుంది. అందుకని తన కొడుకుని కూతుర్ని తీసుకుని తప్పించుకుని పారిపోవాలని చూస్తుంది. అప్పుడు ఆ రోబో మ్యాగీని పట్టుకుని నీ గుండెనే నా దగ్గర ఉంటే నిక్కు నిన్ను ప్రేమించిన విధంగానే నన్ను కూడా ప్రేమిస్తాడు కదా అని మ్యాగీ గుండెను బయటకు తీయాలని చూస్తుంది. అప్పుడే నిక్ అక్కడికి వచ్చి ఆ రోబోని కారుతో గుద్దేస్తాడు. అయినా ఆ రోబో మళ్ళీ బయటకు వచ్చి మ్యాగీని చంపేయాలని చూస్తుంది. చివరికి మ్యాగీ నిక్ ఇద్దరు కలిసి ఆ రోబోని చంపేస్తారు. తర్వాత నిక్ మళ్ళీ జాబ్ లో చేరి తన భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అయితే ఆ రోబోలను తయారు చేసిన కంపెనీకి చెందిన వ్యక్తులు ఈ రోబోలు ఎందుకిలా చేస్తున్నాయని అక్కడ ఉన్న సిస్టమ్ ని ఆన్ చేస్తారు. దానితో ఆలిస్ మెల్లగా కదలడం మొదలు పెడుతుంది. అంటే ఆ సిస్టమ్ మొత్తం ఆలిస్ కంట్రోల్లో ఉండడం వలన ఆ రోబోకి చావులేదని మనకి అర్థమవుతుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.